ఆసిఫాబాద్ జిల్లా వాంకడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతితో తీవ్ర ఆందోళన రగిలింది। ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు। దాబా గ్రామాన్ని వెళ్లేందుకు కోవా లక్ష్మి విఫలయత్నం చేశారు। దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి తన ఇంటి ముందే ధర్నాకు దిగారు। ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తరలించే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది। ఎమ్మెల్యేకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఇంటి గేటు ముందు బైఠాయించారు। అవునండి, ఎవరు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి। ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాపం అమ్మాయి చనిపోయిన బాధలో ఉన్నారు, సపోర్ట్ కూడా లభించింది, బాధలో ఉన్నారు। ఎమ్మెల్యేగా అమ్మాయి చనిపోయిందంటే పోవద్దా మరి? ఆసిఫాబాద్ జిల్లా వాంకడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతితో తీవ్ర ఆందోళన రగిలింది। ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు। దాబా గ్రామాన్ని వెళ్లేందుకు కోవా లక్ష్మి విఫలయత్నం చేశారు। దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి తన ఇంటి ముందే ధర్నాకు దిగారు। ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి తరలించే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది। ఎమ్మెల్యేకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఇంటి గేటు ముందు బైఠాయించారు। రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే వారికి కొడుకులు బిడ్డ లేరా? వారి బిడ్డ అయితే అట్లా చేస్తాడా? అమ్మాయికి న్యాయం చేసే వరకు మేము ఇక్కడ కూర్చుంటాం, ఇట్లా హౌస్ కూర్చోండి। ఆసిఫాబాద్ జిల్లా వాంకడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతితో తీవ్ర ఆందోళన రగిలింది। ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు। దాబా గ్రామాన్ని వెళ్లేందుకు కోవా లక్ష్మి విఫలయత్నం చేశారు। దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి తన ఇంటి ముందే ధర్నాకు దిగారు। ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తరలించే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది। ఎమ్మెల్యేకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఇంటి గేటు ముందు బైఠాయించారు। దేనికి ఎవరు చేస్తున్నారు? అవునండి, ఎవరు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి। ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాపం అమ్మాయి చనిపోయిన బాధలో ఉన్నారు, సపోర్ట్ కూడా లభించింది, బాధలో ఉన్నారు। ఎమ్మెల్యేగా అమ్మాయి చనిపోయిందంటే పోవద్దా మరి? ఆసిఫాబాద్ జిల్లా వాంకడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతితో తీవ్ర ఆందోళన రగిలింది। ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు। దాబా గ్రామాన్ని వెళ్లేందుకు కోవా లక్ష్మి విఫలయత్నం చేశారు। దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి తన ఇంటి ముందే ధర్నాకు దిగారు। ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి తరలించే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది। ఎమ్మెల్యేకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఇంటి గేటు ముందు బైఠాయించారు। రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే వారికి కొడుకులు బిడ్డ లేరా? వారి బిడ్డ అయితే అట్లా చేస్తాడా? అమ్మాయికి న్యాయం చేసే వరకు మేము ఇక్కడ కూర్చుంటాం, ఇట్లా హౌస్ కూర్చోండి।